ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. గత దినమంతటిలో కాచి కాపాడి సర్వమానవాళిని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఈ దినం ఆయనను మహిమపరచుటకు మనలందరినీ లేవనెత్తినందుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినం గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, యేసయ్య కల్వరి శిలువలో యాగమైన దినం. సర్వమానవాళి పాప పరిహారార్థమై యేసు ప్రభు కల్వరి శిలువలో బలియాగమైపోయిన దినం. ఈ దినం యేసయ్య శిలువను గూర్చి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. శిలువ విలువను మనం గుర్తించాలి. యేసయ్య జీవితంలోని, దేవుని వాక్యంలోని ముఖ్యమైన విషయం యేసయ్య శిలువ. శిలువ యొద్ద పాపమునకు ప్రాయశ్చిత్తం జరిగింది. శిలువ యొద్ద సాతాను యొక్క తల చితకదొక్కబడింది. శిలువ యొద్ద మనము దేవుని ఘనపరచుదుముగాక. శిలువలో వేదన అనుభవిస్తూ యేసయ్య పలికిన బంగారు పలుకులు, చాలా 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 విలువైన మాటలు, 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని శిలువ మరణ వేదన అంతటిలో, భయంకరమైన బాధలో మన కోసం తనను హింసించే వారిని, ఎగతాళి చేసేవారిని, అవమానపరిచేవారిని, మేకులు కొడుతున్న వారిని కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు. అయితే యేసయ్య శిలువ యొద్ద క్షమాపణ దొరుకును. ఎంత పాపినైనా క్షమించుటకు యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఆయన వేదన అనుభవిస్తూ కూడా, బాధ అనుభవిస్తూ కూడా, ఎవరు ఆయన్ని ఏ విధంగా హింసిస్తున్నారో ఆయనకు తెలుసు. కానీ ఆయన ఎవరిని తృణీకరించిన వాడు కాడు. ఆయన ప్రేమను నెట్టివేసిన వాడవైనా, ఆయన సువార్తను చులకన చేసిన వాడవైనా, నిన్ను నీవు చులకన చేసుకోవద్దు. నీ కొరకు నీ స్థానంలో వేలాడుచున్న యేసువైపు చూచి, నేను పాపిని దేవా అని ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు నిన్ను క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. నీవు చేయుచున్నది తప్పు అని నీకు తెలిసి కూడా ఎరిగి తప్పు చేస్తున్నా ప్రతి వారిని దేవుడు క్షమించాలని ఉన్నాడు. మనం మారాలని ఆయన కోరుకుంటున్నాడు. మన కొరకు ఆయన ప్రార్థిస్తున్నాడు. పాపులను క్షమించుటకు ఆయన అధికారం ఉన్నది. ప్రతి పాపికి క్షమాపణ పొందుటకు సిలువే మార్గం. సిలువ యొద్ద పాపమునకు ప్రాయశ్చిత్తం కలిగింది గనుక యేసుక్రీస్తుకు పాపములు క్షమించుటకు అధికారం ఉన్నది. రెండవ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని. అపరాధులతో సిలువ వేయబడిన యేసుక్రీస్తు సిలువకు ఇరుప్రక్కల 2 దొంగలు సిలువ వేయబడ్డారు. ఒకడు, నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకో, మమ్ములను రక్షించు అన్నాడు. ఈ దినములలో అనేకులు దేవుడుంటే నన్ను రక్షించుకోమని, నన్ను క్షమించుకోమని నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటారు. నిర్లక్ష్యంతో మాట్లాడక దేవుని గుర్తించేవారుగా ఉందురుగాక. మరి ఒక దొంగ, నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక మనకైతే ఇది న్యాయం. దేవునికి భయపడవా? ఈయన యందు ఏ దోషము లేదు అని గద్దించాడు. మనకైతే ఇది న్యాయం. మనకైతే శిలువ శిక్ష భరించే అవసరత ఉంది. మనము ద్రోహులము, పాపులము, మరణమునకు పాత్రులము. మన బ్రతుకులో నీచమైన ఘోరమైన కార్యములు చేసి ఈ శిలువ శిక్షను భరిస్తున్నాం. యేసయ్యను తాను దేవుడని గుర్తించి పశ్చాత్తాపముతో మాట్లాడుతున్నాడు మరొక దొంగ. యేసయ్య శిలువ దగ్గరకు వచ్చిన వారు తమ స్థితిని తాము చూచుకొనవలెను. అటువంటి కృప దేవుడు అనుగ్రహించునుగాక. యేసుక్రీస్తు శిలువ ముందు నిలవబడినప్పుడు నీవెంత పాపివో, నీ స్థితి ఏమిటో, ఎంత శిక్షకు పాత్రుడవో నీవు గుర్తించగలగాలి. నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాడు ఆ దొంగ. అంత వేదనలో కూడా యేసయ్య ఆ దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని అభయం ఇచ్చాడు యేసయ్య. యేసయ్యందు విశ్వాసముంచిన వారు, ఆయనకు ప్రార్థించిన వారు, వారి తప్పులను ఒప్పుకున్నవారు ఆయనతో పాటు పరలోక రాజ్య వారసులుగా
ఉండగలుగుతారు. పరలోక రాజ్య వారసులుగా ఉండాలనే ప్రభువు తన ప్రాణమును సిలువలో పెట్టాడు. పరలోకపు ద్వారములు ప్రభువుని బట్టి మన కొరకు తెరవబడుతున్నాయి. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. 3వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలను చదువుకుందాం. యేసు తల్లిని చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆ తల్లిని తన ఇంట చేర్చుకొనెను. ప్రేమ, బాధ్యత, బంధుత్వము కలిగిన యేసు తల్లి ప్రేమ బాధ్యత మర్చిపోలేదు. 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుమని దేవుని వాక్యం. ఆ తల్లి, ఆ శిష్యుడు యేసయ్యను ఎంతగానో ప్రేమించి సిలువ దగ్గర కూడా ఆయనను చూస్తూ ఉన్నారు. యేసయ్య అప్పగించిన తల్లిని ఆ శిష్యుడు ఎంతో గౌరవించి ఆ తల్లిని ఇంటికి తీసుకువెళ్ళాడు. తాను సిలువ శిక్షలో ఉన్న తన బాధ్యతను, మరణములో ఉన్న తన బాధ్యతను విడిచిపెట్టలేదు. యేసయ్య బాధ్యత గల కుమారుడు. ముదిమిలో నీ తల్లిని నిర్లక్ష్య పెట్టకము అనే మాటను ఆ భయంకరమైన శ్రమలో రక్తపు ముద్దగా ఉన్న యేసయ్య బాధ్యతను నెరవేర్చెను. 4వ మాట, మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచితివి, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పిన యేసయ్య మనందరి దోషములు ఆయన భరించవలసినప్పుడు, తండ్రి చేత విడువబడిన సమయంలో, ఒంటరిగా మనందరి శిక్షను భరించిన సమయంలో ఏలీ ఏలీ లామా సబక్తాని అని అన్నాడు. మన కొరకు పరలోక సంబంధమును వదులుకొని ఒంటరిగా శిక్షను భరిస్తున్నాడు. యేసయ్యలాంటి దేవుడు లోకంలో ఎవరైనా ఉన్నారా? మన పాపముల నుండి మనలను విడిపించుటకు ఎంతటి త్యాగము చేస్తున్నాడో మనం గుర్తించి మనము ఆయన కోసం నమ్మకముగా జీవించుదము. 5వ మాటగా, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. నేను దప్పికొనుచున్నాను. తండ్రికి కుమారునికి సంబంధం ఎప్పుడైతే తెగిపోయిందో యేసయ్య దప్పికొన్నాడు. అక్కడున్న చేదు చిరకను, మత్తు కలిగిన పదార్థమును అందించాలని వారు ప్రయత్నించారు. కానీ మత్తులో తన శ్రమను మర్చిపోవాలని యేసయ్య తలంచలేదు కనుక ఆ చిరకను ఆయన తీసుకోలేదు. దాహమును ఆయన సహించాడు. జీవము గల దేవుని దర్శించుటకు నా శరీరము, నా ఆత్మ పరుగెడుతుంది అని దావీదు చెప్పినట్టుగా తండ్రితో సహవాసం తెగిపోయిన వ్యక్తిగా యేసయ్య తండ్రి సహవాసం కొరకు ఆరాటముతో ఉన్నాడు. దేవుని కుమారుడు తండ్రి సహవాసం కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 6వ మాటగా, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనదని రాయబడింది. అన్ని విధాలా శ్రమపడిన ప్రభు శరీరం నలుగుగొట్టబడిన స్థితిలో ఆయన రక్తమంతా 5 గాయములలో నుండి కారుతున్న సమయంలో, మనందరి దోషములు భరించి దేవుని ఉగ్రతను హత్తుకున్న సమయంలో, శిలువ యాగమును సంపూర్ణము చేసి సమాప్తమైనదని, తాను ఈ లోకంలోనికి వచ్చిన కార్యము సమాప్తమైనదని, మానవుని విమోచన రక్షణ కార్యము సమాప్తమైనదని, పరలోకమునకు మార్గము సమాప్తమైనదని, రక్షణ కార్యము సఫలీకృతమైనదని, తండ్రి అప్పగించిన పని సమాప్తము చేసి ఉన్నాడు. ఈ దినమున రక్షణ కొరకు కృప ద్వారానే సిద్ధపడిన రక్షణను ఉచితముగా అంగీకరించడమే. యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి మనము నిజస్థితిని విశ్వాసముతో ఒప్పుకుంటే ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యమును, ఆయన సిద్ధపరిచిన రక్షణ అనుభవమును మనం సంపాదించుకుంటాం. నూతన జీవితమును పొందుకుంటాం. రక్షణ కార్యం సిలువలో సమాప్తమైనది నిజమే, కానీ అది నీ సొంతం చేసుకోవలసింది ఎంతో ఉంది. సిద్ధమైన ఆహారమును మనం భుజించినప్పుడే మన ఆకలి తీరుతుంది. ఆ విధంగానే రక్షణ సంపూర్ణమైనది, రక్షణ కార్యం సమాప్తమైనదని. కానీ ఆ రక్షణను వ్యక్తిగతంగా అంగీకరించినప్పుడే నీవు రక్షించబడ్డ వ్యక్తివిగా అవుతావు. 7వ మాట, లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని బిగ్గరగా కేకవేసి ప్రాణం విడిచెను. ఉదయం 9 గంటల నుండి యేసయ్య సిలువలో వేలాడుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం 3 గంటల వరకు 6 గంటలు సిలువలో వేలాడుతూ భయంకరమైన వేదనను, శ్రమను, మానవుల యొక్క ప్రతి విధమైన శిక్షను భరించాడు.
తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను అని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క మరణము గొప్ప విజయం. నా ప్రాణం పెట్టుచున్నాను, మరలా నేను దానిని తీసుకొనున్నట్లుగా పెట్టుచున్నాను అని ప్రభు చెప్పినట్లుగా రక్షణ కార్యమును పూర్తి చేశాడు. తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకొనుచున్నాడు. ఈ అనుదిన వాక్యము కొరకు ఆయన సిలువలో పలికిన 7 మాటలు ధ్యానించుటకు, మన హృదయములో నింపుకొనుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత గొప్ప సిలువ త్యాగం చేసి సిలువలో రక్షణను సిద్ధపరిచిన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గుర్తించాలి. అనేకులకు ఈ ప్రేమను రుచి చూపించాలి. యేసు ప్రభు మరణించిన దేవుడు కాదు. ఆయన సిలువలో మన కొరకు తన ప్రాణమును పెట్టాడు, పాతి పెట్టబడ్డాడు. అయితే 3వ దినమున మృత్యుంజయుడే లేచాడు, పునరుత్థానుడై లేచాడు, మరణాన్ని జయించి లేచాడు. పాతాళం యొక్క తాళపు చెవులు తన వశము చేసుకుని పునరుత్థానపు శక్తితో తిరిగి లేచిన ప్రభు తన శిష్యులకు దర్శనమిచ్చాడు. అనేక మంది ప్రజలకు దర్శనమిచ్చాడు. అనేకులు చూస్తూ ఉండగా పరలోకమునకు ఆరోహణమయ్యాడు. ఆయన ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగానే మరలా రాబోతున్నాడని, నేను వచ్చేలోపుగా సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను, ఈ రక్షణ సువార్తను, ఈ సిలువ సువార్తను ప్రకటించుడు అని ప్రభు ఆజ్ఞాపించాడు. ఈరోజు యేసుక్రీస్తు ఇచ్చే పాప క్షమాపణ, ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యం, ఆయన రాజ్య వారసత్వం ఉచితం. నీ స్థానంలో క్రీస్తు నీ కోసం చనిపోయాడని, ఆయనకు నీ హృదయం అర్పిస్తే నిన్ను ఆయన రాజ్యవారసునిగా చేసుకొని నీ పేరు జీవగ్రంథమందు రాసుకుంటాడు. నీవు ఈ లోకమును విడిచిన తరువాత పరలోకములో ప్రభుతో ఆనందించగలుగుతావు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తుతియాగం అర్పిద్దాం. సిలువ మరణము ద్వారా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించేందుకు ఆధిక్యతను అనుగ్రహించినందుకు యేసయ్యా నీకు స్తోత్రం కలుగునుగాక. మమ్మను శాపము నుండి విమోచించిన యేసయానికి స్తోత్రం కలుగునుగాక. మరణమును జయించిన యేసయానికి స్తోత్రం కలుగునుగాక. పస్కా పశువుగా వధింపబడిన యేసయానికి స్తోత్రం కలుగునుగాక. నీ రక్తం వలన మాకు విమోచన అనుగ్రహించిన యేసయానికి స్తోత్రం కలుగునుగాక. మా అపరాధములకు క్షమాపణ అనుగ్రహించే యేసయానికి స్తోత్రం కలుగునుగాక. సిలువ మరణం పొందునంతగా విధేయుడివైన యేసయానికి స్తోత్రం కలుగునుగాక. మా కోసం శాపమైన యేసయానికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రాణప్రియుడు యేసయ్యతో సంబంధాలను జాగ్రత్తగా సరిచేసుకునే బాధ్యత నిష్కల్మషమైన దోషరహితమైన మనస్సాక్షిని దేవుడే ఇచ్చినందుకు స్తోత్రం కలుగునుగాక. సంఘంగా మన ఆరాధన దేవునికి ఒక సాక్ష్యంగాను, మనకు శక్తిగాను, ఇతరులకు దీవెనగాను ఉండుటకు కృప కలుగునుగాక. సిలువ మరణము ద్వారా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించేందుకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము చీల్చబడిన యేసు దేహము కార్చబడిన ఆయన రక్తం మూలంగానే దేవుని సన్నిధిలోనికి చేరగలుగుదుము గాక. అనేకులు ఆయన మూలంగా దేవుని సన్నిధిలో చేర్చబడుదురుగాక. సిలువపై ఆయన చేసిన త్యాగమైన కార్యము ద్వారానే ఆయన పైన నమ్మిక ఉంచిన వారందరినీ వారి మార్గమును దేవుడు ఆశీర్వదించి నడిపించినందుకు స్తోత్రము కలుగునుగాక. మన ప్రధాన యాజకుడు యేసు, ఆయనకే మహిమ కలుగునుగాక. ప్రార్థన. ఈ ఉదయకాలము సమయంలో దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. నా దేవా, నీవు సిలువ శ్రమను అనుభవించిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ అనుభవాన్ని మేము మా జీవితంలో నిన్ను కోరుకుంటూ నా దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ సిలువ త్యాగమును, నీ బలియాగమును జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. త్యాగమైపోయిన దేవా నీకు స్తోత్రం యేసయ్యా. సర్వమానవాళి పాప పరిహారార్థమై బలి పశువుగా మారిన దేవా నీకు స్తోత్రం దేవా. ఈ అనుదిన వాక్యమును వినుచున్న ప్రతివారు నిన్ను, నీ త్యాగాన్ని గణపరచుటకు వారిని దర్శించుము దేవా. నీ మాట వారిలో పనిచేయునుగాక. సిలువ శక్తిని, సిలువ బలమును గుర్తించున్నట్లుగా, సిలువ విలువను గ్రహించున్నట్లు, సిలువ ద్వారా పాప క్షమాపణ అనుభవించినట్లుగా నీ ప్రజలందరినీ నీ సహాయము ద్వారా నడిపించుము దేవా. నీకు స్తోత్రం. సిలువను గూర్చిన సువార్తను ప్రకటిస్తూ, సిలువ యందే అతిశయిస్తూ అనేకులను సిలువ యొద్దకు నడిపించే కృప దయచేయము దేవా. నీకు స్తోత్రం. ఈ అనుదిన ప్రార్థన ద్వారా నీ రక్తములో కడుగబడినట్లుగా, నీ రక్తము ద్వారా విమోచింపబడిన వారై నీ రాజ్య వారసులుగా అవునట్లు మా ఒక్కొక్కరిని నీ సహాయము ద్వారా నడిపించుము దేవానికి స్తోత్రం. మమ్మల్ని ఇంత ప్రేమిస్తున్నా మీ కొరకు జీవించుటకు
మా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య, నీ కోసం సమస్తం అర్పించుటకు సహాయం చేయము దేవా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము దేవా. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమింపుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పింపుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.